ఊరికి వాళ్ళ మనుషుల్ని పంపించి బాండ్లు ఇప్పించారు ఇంటింటికి. అలాగే ప్రతి మనిషిని కూడా తమ అబద్ధపు మాటలతో మాయ చేసి మోసం చేసి ఎలా ఈరోజు అధికారంలోకి వచ్చారో మనం కళ్ళారా చూసాం. అసలు ఆ మేనిఫెస్టో మీరు చూస్తేనే అర్థమవుతుంది. ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు, ఒక సైడ్ పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసుకొని ఇవి మేమిద్దరం కలిసి ఇస్తాము అని చెప్పి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా అవి ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేకుండా ఎవరికి వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, లేదా అమరావతిలో దోచుకోవడానికి, లేదా వాళ్ళని ఎవరైనా తప్పు అని ఏలెత్తి చూపిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ పంపించడానికి వాళ్ళు తమ టైంని యూజ్ చేస్తున్నారు తప్ప మనం ఇలా ప్రజలకు మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి లేకపోవడం మనందరం కూడా గమనించాలి.